నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచం ముందుకు వచ్చేస్తుందా? అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందా? వైద్యులు ఏం చెప్తున్నారు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. బీ కేర్ఫుల్ అంటోంది వైద్య ఆరోగ్య శాఖ. ఇటీవల ఢిల్లీలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు నమోదైంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ వల్ల ఇది వచ్చినట్టు తెలిసిందే. ఈ వైరస్ సోకిన జంతువులు, పక్షుల నుంచి దోమలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందట. అయితే మెదడువాపు వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అనే సందేహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ మంకీపాక్స్ లాగా ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తుందా? జపనీస్ వైరస్ లేదా జేఈ వైరస్ వ్యాప్తి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను పోలి ఉంటుందని ఎపిడెమాలజిస్ట్ డాక్టర్లు చెప్తున్నారు. అంటే దోమ మనిషిని కుట్టినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుందట. కానీ దోమకాటు వల్ల డెంగ్యూ లేదా మలేరియా మాదిరి ఒక వ్యక్తి నుండి మరొకరికైతే వ్యాపించదని చెప్తున్నారు. అయితే జేఈ వైరస్ సోకిన వ్యక్తి మరొకరికి రక్తాన్ని ఇస్తే మాత్రం ఆ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు చాలా తక్కువని, ఎన్సెఫాలిటిన్ లక్షణాలు అసలు ఎలా ఉంటాయి ఏంటి అనే దానిపై కూడా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరికైనా ఈ జ్వరం సోకినప్పుడు తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయట. సాధారణంగా ఈ వైరస్ కేసులు పిల్లల్లో మాత్రమే సంభవిస్తాయట. మెదడువ్యాపు వ్యాధి వస్తే మొదట్లో తేలికపాటి జ్వరం ఉంటుంది. తలనొప్పితో వాంతులు వస్తాయి. ఇది తీవ్రమైతే జ్వరం మెదడుకు వెళ్తుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది. మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ జ్వరం మెదడుకు చేరిన తర్వాతే మెదడువ్యాపు వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలంటుంది వైద్య ఆరోగ్య శాఖ. సో ఏది ఏమైనా రకరకాల వైరస్లు అయితే మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంది. ఒక మంచి ఆహారపు అలవాట్లతో ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ నిత్యం వ్యాయామాలు చేయటం వల్ల తొందరగా రోగాల బారిన పడకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని రోగాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్తున్నారు వైద్యులు. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.